హాయ్ వ్యూవర్స్, నేను మీనాక్షి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను శివపురంలో ఉన్న పాదరస శివలింగము, అలాగే అక్కడ ఉన్న 108 స్తంభాలు, మనం అభిషేకం ఎలా చేసుకోవాలి, ఇంకా పాదరస శివలింగం ఎలా కలర్ మారుతుంది, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే గుడిలో మనము అన్నపూర్ణాదేవికి బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా నా వీడియోలో చెప్తాను. అదే గుడిలో ఉన్న భూగర్భ వెంకటేశ్వర స్వామి స్వరంగ ద్వారం కుండా వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా నా వీడియోలో ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా నా వీడియో మొత్తం వాచ్ చేయండి. మనం శివపురం పాదరసలింగం చూడాలంటే మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పల్లెటూరుని వాతావరణం ఆస్వాదిస్తూ సెలయేరుని దాటుకుంటూ మనం శివయ్యని చేరవచ్చు. నేను శివపురంలో చూపించబోయే 108 స్తంభాల గుడి శ్రీ సత్యరామ తిలక్ ఆశ్రమంలోని నిర్మించబడినది. సో ఈ గుడికి రావాలంటే మనము జోడినాథాలు నుండి 1.5 కిలోమీటర్ దూరం నుండి మనకి అక్కడ ఆటోలు ఉచితంగా దొరుకుతాయి. సో ఆటోలో కూడా మనము ఈ 108 స్తంభాల గుడికి చేరుకోవచ్చు. ఈ గుడి రాజమండ్రికి కానీ కాకినాడకు కానీ 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే బిక్కవోలు వెళ్తే గనక బిక్కవోలు నుండి 3 కిలోమీటర్ల దూరంలో మనము ఈ శివపురం 108 స్తంభాల గుడికి చేరుకోవచ్చు. చూస్తున్నారు కదా, బయట నుండి అయితే మన శివపురం గుడి ఇలా ఉంటుంది. ఇప్పుడు లోపల మీకు చూపిస్తాను. 108 స్తంభాల గుడికి ఏ ప్రత్యేకత ఉన్నదో మీకు చూపిస్తాను. మేము గుడి లోపలికి వెళ్ళగానే పంతులు గారు అక్కడ మమ్మల్ని 11 సార్లు ఖచ్చితంగా ప్రదక్షిణం చేసుకొని రమ్మన్నారు. సో మొదట మేము లోపలికి వెళ్ళగానే 11 సార్లు గుడి చుట్టూతా ప్రదక్షిణం చేసుకున్నాం. ఈ గుడి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ సత్యరామ రసలింగేశ్వర స్వామి ఆలయము ఈ 108 స్తంభాల గుడి నిర్మించబడింది. ఇది బిక్కవోలు మండలంలోని ఇల్లపల్లి గ్రామానికి దగ్గరలోని శివపురం శ్రీ సత్యరామ తిలక ఆశ్రమంలో ఈ ఆలయం. మనము ఎక్కడ ఏ శివాలయానికి వెళ్ళినా మనము డైరెక్ట్గా శివలింగానికి మనము అభిషేకం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి స్తంభానికి ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి పోసిన నీళ్ళే మనము మెయిన్ శివలింగంకి వెళ్ళి పడుతూ ఉంటాయి. ఇలా నీళ్లు మనము తీసుకోవాలి. ఈచ్ టికెట్ లాగా తీసుకోవాలి. బకెట్తో మనం నీళ్ళు తీసుకొని ప్రతి ఒక్క స్తంభానికి మనము నీళ్లు పోస్తే ఆ శివలింగం మీద పడ్డ నీళ్లు డైరెక్ట్ వెళ్ళి మనము మెయిన్ శివలింగం మీద అభిషేకం అవుతాయి. గుడి చూడడానికి మనకి వీడియోలో చిన్నగా కనిపిస్తున్నా కూడా ఈ 108 శివలింగాలు మనం అభిషేకం చేసుకునేటప్పటికి మనకి 1.5-2 గంటలు ఈజీగా పట్టేస్తుందండి. అందుకని మాకు ముందుగా పంతులు గారు ఫస్ట్ గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు, తర్వాత ఈ శివలింగాలన్నీ అభిషేకం చేసుకొని నన్ను పిలవండి, అప్పుడు వచ్చి మీకు చేస్తాను పూజ అని చెప్పారు. మనం వీడియోలో చూస్తున్నట్టు ఒక్కొక్క స్తంభానికి ఇలా శివలింగాలు అమర్చబడి ఉంటాయి. సో ఈ శివలింగానికి మనము అభిషేకం చేస్తాం. కానీ ఈ శివలింగానికి ఏదైతే మనం అభిషేకం చేశామో ఆ నీళ్లు డైరెక్ట్గా మెయిన్ శివలింగం ఏదైతే పాదరస శివలింగం ఉందో మెయిన్ గుడిలోని ఆ గుడిలోనే డైరెక్ట్ వెళ్ళి పడేటట్టుగా పైప్ లైన్స్ అన్ని అమర్చబడి ఉంటాయి. సో ఇక్కడ మనము 108 స్తంభాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒక్కొక్క స్తంభానికి మనము చూస్తే గనక ఇలా శివలింగాలు ఉంటాయి. ఒక్కొక్క స్తంభానికి 1108 శివలింగాలు ఉంటాయి. ఆలయంలో మొత్తంగా 1,19,664 శివలింగాలు ఉంటాయి. ప్రతిరోజు సో ఇలా మేము 108 స్తంభాలకి అభిషేకం చేయడం అయిపోయాక ఏ శివాలయానికి వెళ్ళినా భార్యాభర్తలు ఇద్దరం కలిసి అభిషేకం చేయడం మనకి తెలిసిందే కదండి. సో అలా మేమిద్దరం భార్యాభర్తలము ఒక స్తంభం దగ్గర కూర్చొని కలిసి అభిషేకం చేసుకున్నాం. ఇది మా ఇష్టంగా మేము చేసుకున్నది. సో ఇలా చేయాలి అని ఏమీ లేదు. అక్కడ శివుని దర్శనం కానీ శివుని అనుగ్రహం కానీ అంత ఈజీగా మనకు దొరకదంటారు కదా, అది ఈ గుడి విషయంలో కూడా మాకు అలాగే అయింది. ఎందుకంటే 2 సార్లు మేము వెళ్దాం అనుకున్నాం కూడా మాకు 2 సార్లు కుదరలేదు. ఇది 3వ సారి మేము అనుకున్నప్పుడు మేము ఈ గుడికి వెళ్ళగలిగాం.
ప్రతి స్తంభానికి మనం ఇలా అభిషేకం చేసినప్పుడు మనము ఈ స్తంభం పైన ఇలా రేకుల పైన రాసి ఉన్నాయి. సో ఇలా శివనామ స్మరణ చేసుకుంటూ కూడా మనము అక్కడ ప్రతి స్తంభానికి మనము ఇలా అభిషేకం చేసుకోవచ్చు. సో ఇలా మా ప్రదక్షిణాలు ఇంకా అభిషేకము అన్నీ చేసుకున్నాక మేము గుడి లోపలికి వచ్చినప్పుడు మనకి ఇలా వినాయకుడు కనిపిస్తాడు. వినాయకుడిని దండం పెట్టుకుని మనం పక్కనే ఉన్న శివలింగాన్ని వరకు రావచ్చు. పంతులు గారు మేమందరం వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు. అందరూ వచ్చాక ఇక్కడ నుండి మనకి పంతులు గారు ఈ గుడి యొక్క విశిష్టత ఇంకా ప్రతి ఒక్కటి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇక్కడ నుండి పంతులు గారు చెప్పింది చాలా బాగుంటుంది, అందరూ వినండి. రెండు కలర్ నుంచి దానంతటదే బంగారం, దానంతటదే బంగారం. అలా బంగారం అవుతుంది కాబట్టి దాని మీద ప్రాణశక్తి ఉంటుంది. ఆ ప్రాణశక్తి ఉన్నప్పుడు దాన్ని పాలు కానీ ఇతర ద్రవ్యాలు కానీ నీరు ఈ స్తంభాల్లో ఎక్కడ నీరు పోసినా అక్కడికే వస్తాయి కాబట్టి ఆ మీరు పాలు పోస్తే ఇక్కడికి వచ్చేస్తాయి. అంచేత పొయ్యి రాదు కాబట్టి దాన్ని అక్కడ బ్యాన్ చేయాలి. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ బాణలింగం తెచ్చిన పాలన్నీ అక్కడికి దానికి ఇచ్చేస్తాం. బంగారం ప్రాణశక్తి అనే పదం వచ్చినప్పుడు ప్రాణం ఉంటుంది కాబట్టి ఆ ప్రాణం ఉన్న దాని మీద మనం నీళ్ళు పోసుకునే మహాభాగ్యం ఇచ్చాం. పాలు అంటే 1 లీటర్ 2 లీటర్లే కొనగలిగాం. ఇప్పుడు నీళ్ళతోటి నువ్వు పాలు పోసినా మళ్ళీ నీళ్ళే పోసుకోవాలి. మనం ఇంకొక 50 ఎకరం కొన్న పాలతో స్నానం చేయడం కుదరదు. అంచేత మళ్ళీ నీరుతో మాత్రమే చెయ్యాలి. అలాంటి నీరు నువ్వు ఏం తెచ్చినా మేము చేస్తాం, చూస్తూ ఉండడమే. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ స్వయంగా మీరు చేసుకోగలిగారు. దానికంటే ఇదే మహాభాగ్యం. మహాభాగ్యాన్ని మీకు ఇచ్చాం. చేసే వాటిని తక్కువ కాబట్టి మహాభాగ్యం అనేది మీకుండ. ఇప్పుడు మనకి పంతులు గారు లోపల ఉన్న పాదరసలింగం చూపిస్తున్నారు. పాదరసలింగం ఒరిజినల్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ లో ఉంటుంది. మనము పైన ఈ వాటర్ పడుతూ అది గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా తుడిచినప్పుడే మనకి ఒరిజినల్ పాదరస శివలింగం కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో పంతులు గారు మళ్ళీ మాకు బయట ఉన్న లింగాష్టకం అవన్నీ చదవండి, మీకు మళ్ళీ మీ బంగారు పూత గల శివలింగం మళ్ళీ మీకు వచ్చేస్తుంది అనేసి మాకు వివరించి చెప్పారు. సో అలా మనము పాదరస లింగం ఎదుట నించొని లింగాష్టకం మొత్తం చదివేయడం అయ్యేటప్పటికి మనకి మళ్ళీ తీర్థప్రసాదాలు అన్నీ తీసేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఒకసారి శివలింగాన్ని చూడండి. ఈ కంటిన్యూస్గా మనకి భక్తులు ఎక్కడైతే మనకి స్తంభంలో నీళ్లు పోస్తారో ఆ నీళ్లు ఎప్పుడు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి కాబట్టి ఆ శివలింగం పైన ఇప్పటికీ నీళ్లు పడుతూనే ఉంటాయి. ఆ శివుడి చూసారా, ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ గమనించండి, మళ్ళీ దానికి బంగారు పూత వచ్చేస్తూ ఉంటుంది మనం అక్కడి నుంచి గమనిస్తూ ఉంటే. శివలింగ దర్శనం అయిపోయినాక మనము ఇష్టకామేశ్వరి అమ్మవారు దర్శనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ అండ్ చాలా నచ్చిన థింగ్ ఏంటంటే అండి, ఇక్కడ అన్నపూర్ణదేవికి మనము బియ్యం పోయొచ్చండి. సో ఇక్కడ అన్నపూర్ణదేవికి మనము బియ్యం ఎలా తీసుకోవాలంటే బయట మనకి ప్యాకెట్స్లో అమ్ముతారు. సో మనకి ఎంత చేతనైతే అంత, అంటే కిలో ప్యాకెట్స్ లాగా అమ్ముతారు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టుగా మనము మన ఫ్యామిలీ తరపు నుండి మనము ఎంత డొనేట్ చేస్తే అంత ఇక్కడ అన్నపూర్ణదేవికి మనము
మనము బియ్యం డొనేట్ చేయొచ్చు. సో ఈ బియ్యాన్ని వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే, అక్కడ ఊర్లో ఉన్న 30 మంది ముసలి వాళ్ళకి స్వయంగా అక్కడి నుండి వీళ్ళు వండి వాళ్ళు బాక్సెస్ వాళ్ళకి పంపిస్తారంటండి. సో మాకైతే అది చాలా నచ్చింది. సో మేమంతే మా ఫ్యామిలీ అందరం కలిసి అక్కడ అమ్మవారికి ఇలా బియ్యం పోసేసాం. మేము ఈ గుడికి వెళ్ళింది మంచి ఎండాకాలంలో వెళ్ళామండి. కానీ అక్కడ మనకి అంత ఇరిటేషన్ లాగా ఏమి అనిపియలేదు. ఎందుకంటే పల్లెటూరు వాతావరణం, పక్కనంతా పొలాలు చాలా బాగుంది. అయితే నెక్స్ట్ ఈ గుడికి ఉన్న విశిష్టత ఏంటంటే భూగర్భ వెంకటేశ్వర స్వామి. సో ఈ గుడికి వెళ్ళాలంటే మనము ఇలాగా స్వరంగం ద్వారా కిందకి వెళ్ళాలండి. సో ఈ స్వరంగం అయితే చాలా పొడిగే ఉంటది. సో పంతులు గారు మాకు ముందుగానే చెప్పారు, ఆ స్వరంగానికి వెళ్ళేటప్పుడు లోపల లైట్స్ ఉండవు, మీ టార్చ్ వేసుకొని మీరు వెళ్ళాలని చెప్పారు. సో మేమైతే ఆ స్వరంగం ద్వారా కిందకి వెళ్ళాము. ఒక మనిషి పట్టే అంతనే అక్కడ మనకి మెట్లు ఇట్లా స్పేషియస్గా అంత ఉండదండి. సో ఒక మనిషి పట్టేంతగానే మనకి ఉంటుంది. సో ఈ టార్చ్ లైట్ వేసుకొని మనము మెల్లగా స్వరంగంలోకి వెళ్ళాలి. సో ఆ స్వరంగము మనము దిగడానికి కూడా 3 to 4 మినిట్స్ పట్టిందండి. ఫస్ట్ టైం మనం భూగర్భ వెంకటేశ్వర స్వామిని చూడగానే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయండి. అసలు ఆ వెంకటేశ్వర స్వామిని చూడగానే ఎంత ఆనందంగా అనిపిస్తదంటే, అసలు ఆ నల్లని రూపం పైన వాళ్ళు వేసిన అవి షైనింగ్ టైప్ చైన్స్ అవన్నీ కూడా అసలు వెంకటేశ్వర స్వామి ఎంత నిండుగా కనిపించాడంటే ఎంతో ఆనందం అనిపిస్తది అసలు. ఉన్న ఆ దీపం లైట్‌లో మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే. భూగర్భ వెంకటేశ్వర స్వామి చాలా నచ్చేసాడనే చెప్పాలి. చూసారు కదా వెంకన్న బాబు